నా కిచెన్ ఇక్కడ నుండి ఇక్కడికి మార్చుతాం పదండి. నార్మల్ గా వీక్ డేస్ అంతా బయట తిరిగి వీకెండ్ అంటే రిలాక్సేషన్ రీసెట్ లాగా ఉంటది కానీ నేను ఎట్లా ఇంట్లోనే పని చేస్తా కాబట్టి వీక్ డే ఇంట్లో ఉంటున్నా. వీకెండ్స్ ఏం అసలు ఖాళీ ఉంటలేము. బర్త్డేకి వెళ్ళాము, నెక్స్ట్ ఒక ఈవెంట్ కి వెళ్ళి వచ్చినాము. అందుకనే అసలు ఇంట్లోనే లేము, అంగడంగడు ఉందన్నమాట. ఎస్పెషల్లీ ఇవాళ మార్నింగ్ లేచి కార్తిక్ కశ్విన్ కింద తీసుకొని వచ్చి టిఫిన్ చేసిండు, తిరిగి సామాన్ దాంట్లో పెట్టాడు. అందుకే ఇంకా మెస్ ఉంది. ఈ దోశలు అంతా వేయరాక అంతా వేస్ట్ చేసిన ఫుడ్ పడేయాలంటే నాకైతే మస్తు బాగా అనిపిస్తుంది. అండ్ కిచెన్ ఓపెన్ కిచెన్ అనుకున్నప్పుడు ఇల్లు నీట్ గా ఉంచాలి అని నాకు అందరు చెప్పారు అనమాట, ఓపెన్ కిచెన్ అంటే ఆలోచించుకొని. బట్ నేను ఇల్లు ఎప్పుడు నీట్ గా ఉంచుకునే పర్సనే. అస్సలు కుదురతలేదు, బిజీ ఉంది అని అంటేనే అప్పుడు ఆగా ఉంటది. బట్ నెక్స్ట్ మినిట్ ఎప్పుడు ఫ్రీ అయితే అప్పుడు మళ్ళీ క్లీన్ చేస్తాను అనమాట. అండ్ ఇందులో కొన్ని ప్యాకేజ్లు ఏమో అమెజాన్ ప్రైమ్ డే కి కొన్ని ఐటమ్స్ అవసరమైనవి ఉన్నా అవి నెక్స్ట్ షాట్ లో పెడతా. ఇంట్లో బర్త్డే పార్టీకి వెళ్ళాం కదా, రిటర్న్ గిఫ్ట్ లాగా ఇది ఇచ్చిర్రు. స్టెయిన్లెస్ స్టీల్ చిన్న స్నాక్ బాక్స్ బాగా యూజ్ అవుతుంది కశ్వితో ఇప్పుడు ఎట్లా బయటకి వెళ్ళినప్పుడు. అండ్ ఈ కశ్వికి రిలేటెడ్ కొన్ని పేపర్స్. అండ్ కౌంటర్ టాప్ వైట్ అన్నప్పుడు మెయింటెనెన్స్ అవుతుందా కాదా అనుకున్నాం కానీ మేము పెట్టించింది క్వార్ట్స్, కొద్ది ఈజీ టు మెయింటైన్. అండ్ నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటా కాబట్టి సోఫార్ అయితే బాగానే ఉంది. పసుపు అవి పడకుండా జాగ్రత్తగానే చూసుకుంటున్నాం. అండ్ నౌ మై కిచెన్ వెంట్ ఫ్రమ్ దిస్ టు దిస్.